హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలా? వద్దా? మీ ఇంట్లో ఏం చెప్తారు? 3 మంత్స్ రానివ్వండి, 4థ్ మంత్ రానివ్వండి అని చెప్తున్నారా? మరి డాక్టర్ కన్సల్టేషన్‌ని లేట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేదా? అన్న దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న అప్రాక్సిమేట్‌లీ ఒక 22 ఇయర్స్ అమ్మాయి సెకండ్ ప్రెగ్నెన్సీ తను ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని 2 మంత్స్ బ్యాకే తెలుసు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 3 మంత్స్. సడెన్ హెవీ బ్లీడింగ్‌తో ప్రెజెంట్ అయింది. ఎంత హెవీ బ్లీడింగ్ అంటే ఆల్‌మోస్ట్ తన బీపీ లెవెల్స్ లో ఉన్నాయి. పల్స్ ఎక్కువున్నది. అండ్ కంటిన్యూయస్‌లీ క్లాట్స్ పాస్ చేస్తుంది. తన ప్రీవియస్ రికార్డ్స్ చెక్ చేస్తే ఇప్పటి వరకు ఒక కన్సల్టేషన్ లేదు. ఒక స్కానింగ్ లేదు. ఒక్క బ్లడ్ టెస్ట్ కూడా లేదు. తన బ్లడ్ గ్రూప్ ఏంటో కూడా తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఎమర్జెన్సీలో వెళ్లి డీఎన్సీ క్లీనింగ్ ప్రొసీజర్ చేయాలి. మరి మినిమమ్ ఇన్వెస్టిగేషన్స్, స్కాన్ లేకుండా హౌ కెన్ వి టేక్ హర్ అప్? సో, ఇన్ దిస్ కేస్ వితిన్ 1-2 అవర్స్ బ్లడ్ అరేంజ్ చేయడం జరిగింది. బ్లడ్ టెస్ట్ చేసాం. పేషెంట్‌ని స్టెబిలైజ్ చేసాం. క్లీన్ చేసాం. బ్లీడింగ్‌ని కంట్రోల్ చేయగలిగాం. బట్ ప్రతి సిట్యుయేషన్‌లోనూ ఈస్ ఇట్ పాసిబుల్? మనకి అనుకూలంగా జరగాలని లేదు కదా! దీన్ని ఎలా ప్రివెంట్ చేసుండొచ్చు? ఒకవేళ ఆమె ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే గనుక డాక్టర్‌ని కన్సల్ట్ చేసుంటే, కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్ టైమ్‌ని డాక్టర్ ఐడెంటిఫై చేసి ఎప్పుడు స్కాన్ చేయాలి? తన బేసిక్ జనరల్ కండిషన్ ఆఫ్ ద బాడీ ఏంటి తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేసుంటే, ఈ పాటికి వి వుడ్ హావ్ బీన్ ప్రిపేర్డ్. ఒకవేళ స్కాన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అదంతల అదే అబార్ట్ అయ్యే లోపు మనమేమైనా చేయగలిగే వాళ్ళమేమో. లేదంటే ప్రెగ్నెన్సీ‌ని సపోర్ట్ ఇవ్వడానికి ఏదైనా మెడికేషన్ ఇవ్వగలిగే వాళ్ళం. ఆల్రెడీ తనేమైనా బ్లడ్ తక్కువ అనీమిక్ పేషెంట్ అయితే మనం దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజ్ చేసి పేషెంట్‌ని సేవ్ చేసే సిట్యుయేషన్‌ని అవాయిడ్ కూడా చేయగలిగే వాళ్ళం. సో, ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. వి ఆర్ ఇన్ 2025. ఒకప్పట్లా కాదు. వి హావ్ అడ్వాన్స్డ్ స్కాన్ టెక్నాలజీస్. ఎర్లీ ప్రెగ్నెన్సీని కూడా స్కాన్‌లో ఐడెంటిఫై చేయగలం. అండ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ఎప్పుడూ వేస్ట్ కాదు. సో, ఒకప్పటిలాగా మూడో నెలొచ్చాక వెళ్దాం, నాలుగో నెలొచ్చాక వెళ్దాం అనకుండా తొందరగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేసుకోండి. మీ డాక్టర్ రాధిక, సీఈఓ అండ్ కన్సల్టెంట్ డాక్టర్ రాధిక హాస్పిటల్స్, విశాఖపట్నం.